చూడండి బ్రదర్స్, బాగా గమనించండి. తల్లిదండ్రులను పిల్లలు మంచిగా చూసుకోండి. చనిపోయిన తర్వాత సమాధులు కట్టడము, ఒక 10,000 పెట్టి డబ్బులు తీసుకొచ్చి కొట్టించడము, కథలు చెప్పించడము, 10 మంది చూసి మెచ్చుకోవాలని కథలు అల్లించడము, డ్రామాలు బంద్ చేయండి. ఎందుకు అంటే నిన్ను 20-30 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత నేను చదివించి విదేశాలకు పంపిస్తే నువ్వు పిల్లలను తల్లిదండ్రులను చూడకుండా ఓల్డేజ్ హోమ్లో వేసిపోస్తాను, వేసి విదేశాల్లో ఉంటున్నారు. అది కరెక్టేనా? కాదు. ఎందుకు అంటే మరి ఒకవేళ నిన్ను కూడా అనాథాశ్రమంలో చదివించకపోతే ఏం చేద్దు వాట? నువ్వు ఏం చేద్దు? తప్పలేదు. నాన్న కూలి చేసుకుంటే అయ్యేవేమిటుండవు కదా. అది మీరు గమనించాలి. అంటే తల్లిదండ్రులు చదివించి పెంచి పోషించి పెద్ద చేయడమే పొరపాట కాదు. చదివించాలి, మన కర్తవ్యం, తల్లిదండ్రుల కర్తవ్యం. వాళ్ళు చదివిస్తున్నారు. మరి వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అనేది నా ప్రశ్న. దయచేసి కోడళ్ళు కొడుకులు కూడా అందరూ కూడా తల్లిదండ్రులను ప్రేమించండి, వారికి సేవ చేయండి. బతికుండంగా 4 రోజులు భోజనం పెట్టండి, 4 రోజులు బతుకుతారు. కొంచెం మెడిసిన్ ఇప్పించండి, కొంచెం సేవ చేస్తే కొంతకాలం బతుకుతారు. ఏదో ఒక రోజున చనిపోకపోతే తప్పదు, చనిపోయే రోజు వస్తే చనిపోతారు. కానీ వాళ్ళు చనిపోయేంత వరకు మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మనల్ని పెంచి పెద్ద చేశారు మన తల్లిదండ్రులు. మరి మన తల్లిదండ్రులను మనం కూడా కొంతవరకు పోషించాలి. సమయం ఉన్నంతకాలం వారిని పోషించడానికి వారితో సమయం ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఎందుకు అంటే ఈ దినాలలో సంపాదన ముఖ్యం కాదు, సంపాదిస్తున్నారు కానీ ఏది మనసుకు రాదు. తల్లిదండ్రులను చనిపోయిన తర్వాత వృద్ధా ఖర్చులు పెడుతున్నారు. ఈ ఆటలు కూసి 10 మందికి విడిచిపెట్టే బదులు ఆ డబ్బేదో బతుకుండగా కొంచెం వాళ్ళకు ఎక్కువ టైం కేటాయించి మెడిసిన్ ఆహారం కొంచెం మంచిగా చూసుకుంటే ఇక కొంతకాలం మన కళ్ళ ముందు ఉంటారు కదా. అది నేను చెప్పేది. సచ్చినాక సమాధి కట్టకండి, ఆటలు వేయకండి. బతికి ఉండంగా తల్లిదండ్రులు బతికుండంగా వారికి అన్నం పెట్టండి. ఇది నా యొక్క విజ్ఞాపన. తల్లిదండ్రులు బతికుండంగా అన్నం పెట్టండి, పోషించండి. కానీ చనిపోయిన తర్వాత సమాధులు కట్టకండి, వృద్ధా ఖర్చులు పెట్టకండి. ఇది నా తెలిసిన యొక్క సందేహాన్ని మీకు ఇస్తున్నాను. నేను ప్రతి ప్లేస్లలో వింటూ ఉంటాను. మా కొడుకు అన్నం పెట్టేటయ్యా, అన్న నేను బాగానే చూద్దాం ఉంటాను కానీ మా భార్య బండి ఏదన్నా ఇట్లాంటివి వస్తాయి. దయచేసి గమనించండి. కొడుకులు కోడళ్ళు కూడా మీ తల్లిదండ్రులకు భోజనం పెట్టండి. వారిని బతికి ఉన్నంతకాలం బతకనివ్వండి. రైట్ బ్రదర్స్, ఉంటా.